హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ తిక్షిత రెసిపీస్. ఈరోజు నేను మీకు లేడీస్ ఫింగర్తో ఫ్రై ఎలా చేయాలనేది చూపిపోతున్నానండి. లేడీస్ ఫింగర్స్ అని ఇలాగా కట్ చేసి పెట్టేసుకున్నాను. డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది కూడా రెడీ చేసేసుకున్నానండి. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో మనం డైరెక్ట్గా ఈ లేడీస్ ఫింగర్స్ అని కట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ డైరెక్ట్గా ఆయిల్లోకి వేసేసుకోవడమే అండి. ఇలా వేసేసుకున్నాక మనం హై ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చండి. స్టవ్ అనేది హై టు మీడియం ఫ్లేమ్లో మనకు కావాల్సిన అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో ఇలాగా కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి. ఇలాగా చూడండి, ఇప్పుడు మనకి కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతున్నాయి. లేడీస్ ఫింగర్ ఇట్లా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు దగ్గరే ఉండి చూసుకోవాలండి. మళ్ళీ ఎక్కువ డార్క్ అయిపోయినాయంటే మాడినట్టు టేస్ట్ వస్తుందండి, మాడిపోతాయండి. చూడండి, ఇట్లా వస్తేనే మనం తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇలాగా అన్ని దీంట్లోకి బౌల్లోకి వేసేసుకున్నాను. సాల్ట్ అండి, కొద్దిగా సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేసుకోవాలి. వేడి మీదనే సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేసేసుకోవాలండి. అలానే మనం దాని మీద రెడ్ చిల్లీ పౌడర్ అండి, కారం అండి, కారం కూడా స్ప్రింకిల్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకోవాలి. లేడీస్ ఫింగర్స్ అంతా ఇలా మనం ఫ్రై చేసేసుకున్నాం కదండి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఒక గిన్నె శనగకాయ పప్పులు తీసుకొని డీప్ ఫ్రైలోకి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఇలాగ రెడ్డిష్ వచ్చాయి కదా, ఇలా వస్తానే తీసేసుకొని యాడ్ చేసేసుకోవాలి. లేడీస్ ఫింగర్స్ అని తీసి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇట్లా కరివేపాకు తీసుకొని అంతేనండి, కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది. ఇది కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. కరివేపాకు శనగకాయ పప్పు కూడా వేసేసాం కదా, కొద్దిగా లైట్గా సాల్ట్ అండి స్ప్రింకిల్ చేసుకోవాలి. అండ్ అలానే లైట్గా కారం కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. కాకపోతే మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మనకి పెళ్ళిళ్ళు హోటల్స్లో కూడా ఇలానే సర్వ్ చేస్తారు. చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. ఇలా ఎవరు ట్రై చేయకుండా ఉంటే కనుక ట్రై చేసి చూడండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.